అలాంటి వాటిలో ఇంకా మూఢమైనటువంటి జీవులు ఏవైతే ఉంటాయో వాటికి అంటే వాటిలాగా పుట్టేలాగా అతని గతి అనేది అయిపోతుంది. మూఢయోనిషు, యోని అనంటే ఆ జన్మలలో ఇతను పుడతాడు అని. జాయతే అంటే పుట్టటం. సో మనం చేసుకున్న కర్మల్ని బట్టే మన గతి అనేది ఉంటుంది అనడానికి ఇవి సాక్ష్యాలు. భగవద్గీతలో పునర్జన్మ అనేది ఉంటుంది అనడానికి కూడా ఇవే సాక్ష్యాలు. ఎన్నో జన్మలుగా మనము చేసుకుంటున్న సుకృతం వల్ల ఈ మనుష్య జన్మ వచ్చింది. ఈ మనుష్య జన్మని మనము చక్కగా వినియోగించుకుంటే, జ్ఞానం కోసము అంటే సాత్విక స్వభావాన్ని పెంచుకుంటూ జ్ఞానాన్ని ఆర్జిస్తే మనం ఈ మనుష్య జన్మ పొందినందుకు ఏదో ఒక మంచి ప్రయత్నమైనా చేసినట్టు. అదే రజోగుణంతో అంటే ఇవే కోరికల వలయాల్లో చిక్కుకొని ఉంటే ఆహారం పైనో లేకపోతే ఇంకే వస్తువు పైనో కోరికలతోనే నిండిపోయి ఉంటే తర్వాత ఏమైపోతుంది అనంటే ఈ జన్మలు ఇంకా కంటిన్యూ అయిపోతూనే ఉంటాయి. ఎప్పటి వరకు లాస్ట్ అవుతాయి అనేది కూడా మనకి తెలియదు. అలా కోరికలు మనల్ని రకరకాల మనుష్యులతో, పనులతో, వస్తువులతో, ప్రదేశాలతో బైండ్ చేసేస్తాయి. అలా కర్మ సంగిషు జాయతే. అలా కాకుండా అసలు మంచి విషయాలు ఏవి తెలుసుకోకుండా ఏదో అలా జీవితం గడిపేస్తూ తింటూ పడుకుంటూ ఉంటే మాత్రం ఇంకా ఈ మనుష్య జన్మ కూడా రాదు. అంటే పునర్జన్మ ఉంటుంది కానీ ఇంత ఆ అద్భుతమైనటువంటి ఒక మనుష్య జన్మ అనేది మళ్ళీ రావటం కష్టం, అసలు రావటం అసాధ్యం. మూఢయోనిషు జాయతే. నీచమైనటువంటి ఏవైతే జీవరాశులు ఉంటాయో పాపం మరీ అసలు ఏమీ తెలియని పురుగులు ఉంటాయి. పురుగుల జీవితాన్ని ఒకసారి మనం ఊహించుకుందాం. వాటి ప్లేస్ లో మనల్ని ఊహించుకుంటే ఎలా ఉంటుంది? మనకి ఒక బల్లి ఉంది, గోడ మీద పురుగులు ఉన్నాయి. అవి ఎంతకాలం బ్రతుకుతాయి? చాలా తక్కువ కాలం బ్రతుకుతాయి కదా. బ్రతికినంత కాలం కూడా అవి ఎప్పుడు భయపడుతూనే బ్రతుకుతాయి. ఎందుకంటే ఎప్పుడు వాటి చిన్న చిన్న కళ్ళకి మనం మనుష్యులు ఎంత పెద్ద పెద్దగా కనిపిస్తాం కదా, ఎప్పుడు వాటికి భయంగానే ఉంటుంది. ఎప్పుడొచ్చి మనం వాటిని వెలగొడతామో, ఎక్కడొచ్చి మనం చంపేస్తామో అన్న భయంతోనే వాటి సగానికి సగం జీవితం అంతా గడిచిపోతుంది. అవి పారిపోతూనే ఉంటాయి ఒక చోటు నుంచి ఇంకో చోటికి అని. మనం మనుషులం అలా కాదు కదా. మనకి చక్కగా ఒక ఇల్లు ఉంటుంది, ఇంట్లో మనకు అన్ని వస్తువులు ఉంటాయి, మనం చదువుకోవడానికి స్కూల్ ఉంటుంది, అప్పుడప్పుడు వెళ్ళడానికి బంధువులు ఉంటారు. కానీ మిగతా అంటే మరీ చిన్న చిన్న జీవరాశులు ఏవైతే ఉంటాయో, ఈ జంతువులు కాకుండా ఇంకా చిన్న జీవులు, పురుగులు లాంటివి, చీమలు లాంటివి, వీడికి అలాంటిది ఏమైనా ఉంటుందా? బంధువుల ఇంటికి వెళ్ళటము, బంధుత్వాలు, ప్రేమలు, అనురాగాలు అలాంటివి మనము ఇక్కడ చూడలేము. భయాన్ని మాత్రమే చూస్తాము. బ్రతకాలి, బ్రతకడానికి ఆహారాన్ని సంపాదించుకోవాలి, అలాగే ఈ ప్రకృతి నుంచి వచ్చే విపత్తుల నుంచి తమను తాము కాపాడుకోవాలి. ఈ మనుషులు ఎక్కడ వచ్చి తొక్కుతారో తెలియదు, ఎక్కడొచ్చి చంపుతారో తెలియదు. ఆ భయంతోనే అసలు పూర్తి జీవితం అంతా గడిచిపోతుంది వాటికి. కాబట్టి ఇంత మంచి మనుష్య జీవితాన్ని మనం వినియోగించుకోకపోతే అలాంటి జీవరాశుల్లాగే జన్మం తీసుకోవాల్సి వస్తుంది. మనిషిగా ఉన్నప్పుడు కూడా ఒక చీమలాగా, ఒక దోమలాగా అలా బ్రతికేస్తే నిద్రావస్థలో అలాంటి స్వభావం గల జీవరాశుల్లోనే జన్మ తీసుకుంటారు. అందుకే కొన్నిసార్లు పెద్దవాళ్ళు అంటారు, బాగా హింస హింస ప్రవృత్తితో ఎవరైతే ఉంటారో వాళ్ళు తర్వాత జన్మలో ఈ పులుల్లాగా, సింహాల్లాగా, చిరుతల్లాగా, లేదంటే ఎక్కువ హింసా స్వభావం ఉండే జంతువుల్లాగే పుడతారు. మాంసభక్షణం చేస్తూ హింస చేసే జీవులు ఏవైతే ఉంటాయో వాటిలాగే పుడతారు. అలా అంటే మనం ఏ స్వభావంతో ఉంటే ఆ స్వభావం ఎక్కువగా ఏ జీవిలో ఉంటుందో ఆ జీవిలాగా పుడతామని. అంటే అది ఊరికే అంటారా లేదా కల్పించి అంటారా అనే దానికి మనకి ఇక్కడ
రిఫరెన్స్ ఉంటుంది. ఎలాంటి స్వభావాన్ని మనం ఎక్కువగా పెంచుకుంటే మన గతి అనేది కూడా అలాగే ఉంటుందని. ఈ 3 శ్లోకాలు 14, 15 శ్లోకాల్లో గతి అనేది ఎలా ఉంటుంది, సత్వ రజస్తమో గుణ స్వభావాలతో ఆ మరణకాలం అనేది సంభవించినప్పుడు అనే విషయాలు మనం తెలుసుకుంటాం ఈ అధ్యాయంలో. తర్వాత శ్లోకాల్లో కూడా ఈ సత్వరజస్తమో గుణాల యొక్క ఫలితం ఎలా ఉంటుందనే విషయాలే రకరకాలుగా కృష్ణుడు మళ్ళీ చెప్తాడు. అవి తర్వాత రేపటి నుంచి తెలుసుకుందాం. స్వస్తి. 16 ఈ శ్లోకం కూడా 3 గుణాల యొక్క ఫలం ఎలా ఉంటుందనేది మనం చూస్తాం. కర్మణః సుకృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలం. కర్మణః సుకృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలం. రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. కర్మణః సుకృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలం. సాత్వికమైన కర్మలని మనం ఆచరిస్తే గనక సుకృతస్య ఆహుః సుకృతమైనవి. సుకృత, కృతము అనంటే చేయటం, సు అనంటే మంచిగా అని, అంటే మంచి పనులు చేయటం. సాత్వికమైనటువంటి స్వభావం గల కర్మలని మనం ఆచరించినప్పుడు వాటి యొక్క ఫలం ఎలా ఉంటుందంటే నిర్మలం అంటే స్వచ్ఛం. నిర్మలము అంటే మనకి ఎటువంటి హాని కలిగించకుండా, ఎటువంటి దుఃఖము బాధ కలిగించినటువంటి ఫలము మనకు ఉంటుంది. అంతేగా మనం ఎలాంటి కర్మను ఆచరిస్తే దానికి అనుగుణంగానే ఫలితం కూడా ఉంటుంది. మంచి అయితే మంచి ఫలము, చెడు అయితే చెడు ఫలము. కానీ కాలం మాత్రమే తేడా. అంటే అది ఏ కాలంలో మనకు ఆ ఫలితం దక్కుతుందనేది మనం చెప్పలేము, అంతే. కానీ మనం చేసిన మంచి మాత్రం ఎవ్వరూ మర్చిపోరు. భగవంతుడు కాలం రాసి పెట్టుకుని ఉంటుంది. కాబట్టి సుకృతస్య ఆహుః, మనం చేసిన సుకృతాలు మనకి తిరిగి నిర్మలమైన ఫలాలనే తిరిగిస్తాయి. రజసస్తు ఫలం దుఃఖం, రజోగుణంతో ఆచరించిన కర్మల యొక్క ఫలితం ఎప్పుడు కూడా మనకి దుఃఖాన్ని కలిగిస్తుంది. రజస్సు అంటే ఏంటి అనేది మళ్ళీ మనం ప్రతిసారి ఆలోచించాలి. కోరికలు, కోపము, ఆవేశము, రోషము, ఇలాంటివన్నీ కూడా క్షణికావేశము, ఇలాంటివన్నీ రజోగుణంతో కూడుకున్నది. అట్లా ఆచరించిన కర్మలు మనకి మళ్ళీ దుఃఖాన్ని ఇస్తాయి. ఎందుకంటే కోప్పడిన 5 నిమిషాలకి మనకే తెలుస్తుంది, అయ్యో ఎందుకు కోపడ్డాను అని. ప్రతి ఒక్కరికి మనస్సాక్షి అనేది చెబుతుంది, ఎందుకు ఆవేశపడ్డాను అయ్యయ్యో అని చెప్పి. కాబట్టి దుఃఖం అనేది ఖచ్చితంగా వస్తుంది, మనము గమనిస్తే గనక తెలుస్తుంది అది. అజ్ఞానం తమసః ఫలం. అసలు ఏ పని చేయకుండా ఉంటే ఏం జరుగుతుంది అని అంటే మనకి ఏమీ తెలియకుండానే ఉంటుంది. కాబట్టి తమో గుణం వల్ల, నిద్రాణ స్థితి వల్ల ఏమవుతుంది అని అంటే అజ్ఞానిగానే ఉండిపోతాం. మనం ఏ విషయాలు తెలియకుండానే ఉండిపోతాం. కాబట్టి సత్వ రజస్ తమో గుణాల యొక్క ఫలితం ఇలా ఉంటుంది. కర్మణ సుకృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలం. రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. హరే కృష్ణ. ఎటువంటి కర్మల వల్ల? సుకృతస్య అంటే పుణ్యకర్మలు. సుకృతము దుష్కృతము. సు అని ఎక్కడొచ్చినా కూడా మంచి అని అర్థం. దుష్ దానికి ఆపోజిట్. సాత్విక స్వభావం వల్ల మనం ఎలాంటి కర్మల్ని ఆచరిస్తాం? సుకృతమైన కర్మల్ని ఆచరిస్తాం. కాబట్టి సుకృతమైనటువంటివి మంచి కర్మలు ఎప్పుడైతే మనం ఆచరిస్తామో వాటి యొక్క ఫలం ఎలా ఉంటుందంటే నిర్మలం అంటే మంచిగానే ఉంటుంది. మనం ఎంత స్వచ్ఛమైన మనసుతో ఒక పని చేస్తామో,
ఒక కర్మని ఆచరిస్తాము. కర్మ అంటే మనం చేసే ఏ పనైనా కావచ్చు. మనం ఇతరులతో మాట్లాడే ఒక మంచి వచనాలైనా కావచ్చు. ప్రేమగా మాట్లాడామనుకోండి, మనకు కూడా ప్రేమగా మాట్లాడే వాళ్ళే దొరుకుతారు. అంటే అటువంటి మాటలే మనకు కూడా తిరిగి వస్తాయి. మనం కోపంగా మాట్లాడామనుకోండి, ఆ రియాక్షన్ కూడా వాళ్ళది కోపంగానే ఉంటుంది. అలా అనుకోవచ్చు. మనం ఇతరులతో ప్రవర్తించే తీరు లేదంటే మనము భగవంతుణ్ణి కోరుకునే కోరికల్లో కూడా సత్వ రజస్ తమో గుణాలు ఈ 3 ఉంటాయి. రజస్ అంటేనే కోరికలు. మళ్ళీ అందులో కూడా సాత్వికమైన కోరికలు వేరు, రాజసికమైనవి వేరు, తమో గుణం అయినవి వేరు. అజ్ఞానంతో కోరుకునే కోరికలు ఇంకా వేరు. ఎవరో నాశనం అవ్వాలనే కోరికలు ఉంటాయి కదా, అవి మళ్ళీ తమో గుణం కిందికి వస్తాయి. ఏవైతే ఎక్కువ కావాలి, నాకు ఎక్కువ కావాలి, అది కావాలి, ఇది కావాలని విపరీతంగా అసాధ్యమైనవి కూడా కోరుకుంటాం కదా, అవి రజస్సు కిందికి వస్తాయి. నేను బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి అని మనము ఇప్పుడు మనం చదువుకునే స్తోత్రాలు ఉంటాయి కదా, ఆరోగ్యాన్ని ప్రసాదించు తల్లి, ధైర్యాన్ని ప్రసాదించు తల్లి, అందరినీ క్షేమంగా చూడు తల్లి అని మనము స్తోత్రాల్లో చదువుకుంటూ ఉంటాం. భయాన్ని తొలగించు అని స్తుతించడం అంటేనే ఆ స్థుతుల్లో కూడా కోరికలు ఉంటాయి. కానీ ఎటువంటి కోరికలు అవన్నీ? అవన్నీ కూడా మంచి చేసే కోరికలు మనకి, విశ్వానికి. కాబట్టి అటువంటి వాటి వల్ల నిర్మలమైన ఫలమే మనకి దక్కుతుంది. స్వచ్ఛమైన ఫలితమే మనము అనుభవిస్తాం. కర్మణః సుకృతస్య ఆహుః. పొందటం. సుకృతస్య ఆహుః అంటే పొందటం. సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు. మరి రజస్సుతో నిండిన కర్మల వల్ల ఫలం దుఃఖమయంగా ఉంటుంది. అజ్ఞానం తమసః ఫలం. తమస్సు యొక్క ఫలం ఎలా ఉంటుందంటే అజ్ఞానం. ఇక ఏమి తెలియకుండా ఉండటం, అంధకారం, చీకటి, డార్క్నెస్, ఇగ్నోరెన్స్. అంతే. థ్యాంక్ యూ మేడం.